ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన్ను నమ్మినట్లయితే ఆయన యొక్క కృప నిన్ను ఆవరిస్తుంది. ఒక్కొక్క పరిస్థితి ఎదురైనప్పుడు ఆయన నమ్మడానికి ప్రతి ఒక్కరికి కూడా కష్టంగా అనిపిస్తుంది. పేతురైతే చెరసాలలో బంధించబడినప్పుడు అతను బయటికి రావడం అతనికి అసాధ్యంగా అనిపించి ఉండొచ్చు. దేవుని యొక్క దూతొచ్చి అతన్ని సరిచేసి అతను బయటికి తీసుకొనొచ్చి పట్టణం గవినియతకు తీసుకొని వచ్చినంత వరకు కూడా అది నిజమని అతను గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క పరిస్థితి మనుషుల్ని ఆవరించినప్పుడు నమ్మికుంచడానికి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. కీర్తన గ్రంథము 125 అధ్యాయము 1 వచనం. యెహోవా యందు నమ్మికించువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలె ఉందురు. నమ్మకం ఎంత బలంగా ఉంటే నువ్వు ఒక కొండవలె ఉంటావని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అపోస్తలుల కార్యాలు 4 అధ్యాయము 13 వచనం. వారు పేతురు యోహానుల ధైర్యం చూచినప్పుడు వారు విద్యలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. వారి దగ్గర ఏమీ లేదని ప్రజలందరూ గుర్తిస్తూ ఉన్నారు. అధికారులందరూ గుర్తిస్తూ ఉన్నారు. కానీ వారు ఎలా ఉన్నారంటే వారి యొక్క ధైర్యాన్ని చూచినప్పుడు వారు యేసుతో కూడా ఉన్నారని వారు గుర్తుంచుకోగలిగారు. కనుక ఎవరైతే యేసుతో ఉంటారో ఆయన యొక్క సన్నిధిని ఎవరైతే ఎరుగుతారో వారు ఖచ్చితమైనటువంటి పని చేస్తుంటారు. ప్రతి పరిస్థితుల్లోనే బలహీనులుగా ఉండక బలవంతులుగా ఉండి దేవుని యొక్క శక్తిని బట్టి గొప్ప కార్యాలు చేయడానికి, ప్రకటించడానికి, అవసరమైన దాన్ని అందించడానికి దేవునికి ఇష్టపడేటువంటి వ్యక్తులుగా ఉంటారు. మీ విశ్వాసంలో కలుగు పరీక్ష ఓర్పు పుట్టించదని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి. చాలా రకాల బలహీనతల పరిస్థితులు, అనేక స్థలాల్లో ఉండేటువంటి తిరుగుబాటు, సన్నిధి ఇటువంటివన్నీ కూడా నువ్వు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు దేవుని సహాయంతో నువ్వు వాటిని జయించగలగాలి. దేవుని సహాయంతో వాటిని జయించాలంటే స్థిరమైనటువంటి విశ్వాసం అనేది నీలో ఉండాలి. కదలకుండా స్థిరంగా ఉండడం వల్ల గొప్ప విజయాన్ని మనం పొందుకోగలుగుతాం. కనుక మనం అనేక స్వరాలు వినొచ్చు సమస్యల్లో. బలహీనపరిచే స్వరాలు అధికంగా వినొచ్చు. కానీ దేవుడు అనుగ్రహించేటువంటి సామర్థ్యాన్ని మనం గుర్తెరిగి, సహాయాన్ని అడిగి, దాన్ని బట్టి మనం పొందుకొని, ప్రతి విషయంలో కూడా బలవంతులుగా ఉండడానికి మనం పరిగెత్తొచ్చు. కనుక ఈ ఉదయకాలాన్ని గాని నువ్వు గ్రహించినట్లయితే నిన్ను విడిపించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. కనుక నువ్వు ఆయన్ని స్తుతించు. ఇర్మీయా 1 అధ్యాయము 4 వచనం. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. కనుక దేవుడు నిన్ను విడిపించడమే కాదు, నీ ద్వారా అనేక మందిని విడిపించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఇర్మీయా 1 అధ్యాయము 7-10 వచనాల్లో చూసినప్పుడు, నేను బాలుడిని అనవద్దు, నేను నిన్ను పంపువారు అందరి యొద్దకు నీవు పోవలెను. నీకు ఆజ్ఞాపించిన సంగతులని చెప్పవలెను. వారికి భయపడకుము. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చెను. ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. పెలగించుటకును, విరగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీద నిన్ను నియమించున్నాను. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించిందంతా నువ్వు చెయ్యి. భయపడకు. నువ్వు భయపడకు. కనుక ప్రభు సన్నిధి ఉదయకాలం నీకు తోడై ఉంది. ఇప్పుడు నువ్వు ఆజ్ఞాపించు. అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. దేవుడు నీ ఎడల ఎటువంటి కార్యాలు చేయనై ఉన్నాడో ఇర్మీయా 1 అధ్యాయము 9 వచనం రీతిగా ఏదైనా దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం చేసి నిన్ను బలపరుస్తాడు. ప్రభువా మీ దయగలిగిన నష్టాలకి నాయన ఈ సమయంలో అప్పగించుకొని ప్రార్థన చేస్తుండగా నీ గొప్ప సన్నిధి సమాధానాన్ని ఆయన తోడుగా ఉంచి ఈ దినమున ప్రభా ఇర్మీయా 1 అధ్యాయం 9 వచనం రీతిగా అన్ని విషయములలో ప్రతి ఒక్కరికి జయమును కలుగజేయమని నీ లేఖనాలు ఎత్తి చెప్తుండగా గొప్ప కార్యాలు చూడగలుగుటకు సహాయం దయచేసి మీరే మహిమగణత ప్రభువాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.